గుడ్ మార్నింగ్ గైస్. ఇవాళ నుండి మనం సిఎస్ఎస్ అనేది స్టార్ట్ చేద్దాం. సిఎస్ఎస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అది ఎలా రాయాలి, ఎందుకు కోసం రాయాలి అదంతా ఒకసారి చూద్దాం. మనం త్వరగా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుందాం. యూట్యూబ్ ఇందులో కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటాను నేను. సిఎస్ఎస్ సేమ్ మనకి సిఎస్ఎస్ కూడా 3 టైప్స్గా రాయొచ్చు. ఇంతకు సిఎస్ఎస్ అంటే ఏంటి అంతా ఒకసారి చూపిస్తాను. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైలింగ్ షీట్స్. దాని ఫుల్ ఫామ్ వచ్చి సిఎస్ఎస్. నోట్స్ ఒకసారి చూపిస్తాను. నా నోట్స్లో ఒకసారి యాక్సెస్ చేద్దాం. అఫీషియల్గా సైట్ అనేది పబ్లిష్ చేస్తాం, netlify.app. ఇది మనకి డొమైన్ netlify.app అనేది. ఇది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అక్కడ నుంచి చూడండి. నోట్స్ కూడా అప్డేట్ చేశాను, ఇలా చేశాను. ఇక్కడ సిఎస్ఎస్ కొన్ని టైమ్స్ అడుగుతుంది ఇది, లేదా డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సిఎస్ఎస్ అనేది మనకి స్టైలింగ్ కోసం యూస్ చేస్తాం. సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చి క్యాస్కేడింగ్ స్టైలింగ్ షీట్స్. క్యాస్కేడింగ్ అంటే ఏం లేదు, మనకు వాళ్ళు పెట్టింటారు కదా కొన్ని స్టాండర్డ్స్, దానికి మనం క్యాస్కేడింగ్ అంటాం. స్టైల్ షీట్స్ అంటే మామూలుగా ఒక మన HTML ఉంది, అవన్నీ ఒక షీట్స్, దానికి మనం స్టైల్స్ యాడ్ చేస్తాం కదా, దానికి క్యాస్కేడింగ్ స్టైలింగ్ షీట్స్ అంటారు. ఇంకా మామూలుగా ఎలా ఇన్స్టాల్ చేయాలి అదంతా ఇన్స్టాలేషన్ ఏం లేదు, మనం డైరెక్ట్ HTMLకే లింకప్ ఇవ్వచ్చు. నేను ముందే చెప్పాను కదా మీకు, HTML అంటే ఒక స్కెలిటన్, సిఎస్ఎస్ అంటే దానికి కొంచెం స్టైలింగ్ యాడ్ చేస్తే అది సిఎస్ఎస్. అంటే లైక్ మన బాడీ కన్సిడర్ చేసుకోండి. HTML అంటే మన బాడీలో ఒక స్కెలిటన్ ఉంది కదా, అదంతా HTML కిందకి వస్తుంది. సిఎస్ఎస్ అంటే మన పైన మజిల్స్, మన ఫేస్, మన కలర్ అదంతా ఉంది కదా, అదంతా సిఎస్ఎస్ కిందకి వస్తుంది. జావా స్క్రిప్ట్ అంటే మనకు ఫంక్షనాలిటీ ఉంటుంది కదా, మన బ్రెయిన్, అదంతా మనకు జావా స్క్రిప్ట్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మన ఫోల్డర్ క్రియేట్ చేసినాను, దీంట్లోనే నేను ఒకటి కొత్త ఫైల్ ఓపెన్ టర్మినల్ కొడతాను. ఫస్ట్ కోడ్ స్పేస్ డాట్, ఇందులో ఒక ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాను నేను, index.html. మనకనేది HTMLకి లింక్ చేస్తాం. ఇది సిఎస్ఎస్ అనేది ఓపెన్ అయింది. సేమ్ మామూలు HTML ఎలా రాస్తాం అలానే రాస్తాను నేను. ప్రీవియస్ HTML చూడలేదు అనుకోండి, నేను అనేది కింద ప్లేలిస్ట్ పెడతాను, అక్కడ నుండి ఒకసారి చూడండి. HTML చూస్తేనే మనకు సిఎస్ఎస్ వస్తుంది. సిఎస్ఎస్ మనకి సిఎస్ఎస్లో వచ్చి 3 టైప్స్ ఉంటుంది. ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని 3 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు చూడండి, హెల్లో వరల్డ్ అని రాశాను, నార్మల్ కూడా రాశాను, గో లైవ్ సర్వర్ అనేది స్టార్ట్ చేశాను. మనకి హెల్లో వరల్డ్ వచ్చేసింది. మనకు మామూలుగా దీంట్లో 3 టైప్స్ ఉంటాయి, ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని. ఇన్లైన్ అంటే ఏం లేదు, మనకు లోపల ఇప్పుడు చూడండి H1 ఉంది, మనకు దీని లోపల రాయొచ్చు. దీని లోపల STYLE అని స్టైల్ అనేది అట్రిబ్యూట్ ఇస్తాను. దీని లోపల మనకి ఇన్ని ఉంటాయి. ఇప్పుడు నేను ఫస్ట్ దీని కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా, కలర్ ఇచ్చినట్టు నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి. దీంట్లో నేను ఈ కలర్ అనేది చూస్ చేశాను. ఇప్పుడు చూడండి నాకు కలర్ అనేది చేంజ్ అయింది. ఇంకా సేమ్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటాను, ఇక్కడే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, ఇలా ఎన్ని కావాలంటే ఇలా అన్ని యాడ్ చేయొచ్చు. నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. ఇంకా నేను సెంటర్కి పెట్టాలనుకుంటున్నాను, టెక్స్ట్ అలైన్ సెంటర్కి వచ్చింది చూడండి నాకు టెక్స్ట్. ఇలా మనం అది ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఒక లైన్లో రాస్తాం కదా, దాన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. ఇప్పుడు మనకి సేమ్ ఇలానే ఇంటర్నల్ సిఎస్ఎస్ ఉంటుంది. స్టైల్ అనే అట్రిబ్యూట్ ఓపెన్ చేయాలి, ఒక ట్యాగ్, స్టైల్ అనే ట్యాగ్ లోపల మనం రాస్తాం. ఇప్పుడు చూడండి మనకి H1 ఉంది కదా, H1 అని ఇచ్చాను. H1 ఇచ్చి మనకి ఫ్లవర్ ప్యాకెట్స్ అనేది ఓపెన్ చేసుకొని దీని లోపల రాయాలి కలర్ బ్లూ. చూడండి కలర్ అనేది బ్లూ అయిపోయింది. సేమ్ దానికి BG కలర్ ఆరెంజ్, చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఆరెంజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి నేను ఇవన్నీ చెప్తాను మీకు. ఫస్ట్ ఈ డిఫరెన్స్ చెప్తున్నాను నేను, సెంటర్కి అరేంజ్ అయింది ఇలా, దీన్ని ఇంటర్నల్ అంటారు. ఇంకా ఎక్స్టర్నల్ అని ఇంకోటి ఉంటుంది మనకి, అదేం లేదు, ఇది లింక్ చేసుకుని మామూలుగా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మొత్తం యూస్ చేసేది మ్యాక్సిమం ఎక్స్టర్నల్ యూస్ చేస్తారు. మనం కొత్తది క్రియేట్ చేసుకుంటాం, ఒకటి స్టైల్ అనిద్దాం, style.css, ఇలా ఒకటి క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి ఇదంతా తీసేస్తా, స్టైల్ అనేది కూడా తీసేస్తాను నేను. తీసేసి ఇప్పుడు ఇక్కడ లింక్ అని కొడతాను, లింక్ కోలన్ ఇస్తే మనకి ఇక్కడ సిఎస్ఎస్ కనిపిస్తుందా, సెకండ్ లింక్ సిఎస్ఎస్, దాని మీద క్లిక్ ఇస్తే నాకు ఇలా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ నేను హెచ్‌రెఫ్ ప్లేస్‌లో నాది ఇది ఇచ్చుకుంటాను నేమ్. ఏముంది నేను ఇచ్చింది స్టైల్ డాట్ సిఎస్ఎస్ STYLE నాకు ఆటోమేటిక్ చూపిస్తది కింద స్టైల్ డాట్ సిఎస్ఎస్. కంట్రోల్ S సేవ్ చేశాను. ఇప్పుడు నాకేం చేంజెస్ లేవు. ఇప్పుడు ఇక్కడ పోతాను. ఫస్ట్ నేను దేనికి ఇది H1 కదా! ఈ H1 అనేది టార్గెట్ చేస్తాను. H1 ఇస్తాను. ఇచ్చేసి ఇక్కడ రాస్తాను కలర్ ఆరెంజ్. కలర్ ఆరెంజ్ వచ్చింది. ఇంకా బీజీ కలర్ బ్లాక్ బ్లాక్ ఏదో ఒకటి బ్లాక్ చూడండి ఇలా వచ్చింది. మనకి ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. మాక్సిమం మనకి ఇండస్ట్రీ వాళ్ళంతా ఎక్స్టర్నల్ యూస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడే రాసుకుంటూ వెళ్ళారనుకోండి స్టైల్ పేజ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అది వర్క్ అనేది కొంచెం ఎఫిషియన్సీ తగ్గుతుంది పేజ్ది. సో మనం మాక్సిమం ఇట్లా లింక్ ఇచ్చుకొని వేరే చోట రాసుకుంటాం. ఇది మనకు 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. ఇంకోసారి చెప్తాను. ఇన్లైన్ అనేది మనకు లోపల స్టైల్ యాట్రిబ్యూట్ అని ఓపెన్ చేస్తాం. స్టైల్ యాట్రిబ్యూట్ లోపల రాసుకుంటాం ఏదన్నా. ఇంటర్నల్ అనేది స్టైల్ ట్యాగ్ అని ఓపెన్ చేస్తాం. STYLE స్టైల్ ట్యాగ్ లోపల రాస్తాం. ఇప్పుడు మనకి చూడండి ఈ అన్నిట్లో ప్రిఫరెన్స్ దేనికి ఎక్కువ ఉంటుందంటే మనకి ఇన్లైన్కి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఒకటి ఇస్తాను. కలరు ఆరెంజ్ ఇస్తా. ఇక్కడ స్టైల్ కలర్ గ్రీన్ 3 చోట్ల ఇస్తాను నేను. ఇక్కడ ఇది కూడా ఉంది కదా! దీనికి కూడా ఇస్తాను. దీనికి ఆల్రెడీ ఆరెంజ్ ఉంది కదా! ఆరెంజ్ ఇక్కడ ఉంది. ఆరెంజ్ కాకుండా వి విల్ గివ్ సమ్ మోర్ కలర్. గ్రీన్ ఇచ్చినానా? పింక్ ఇద్దాం. 3 టైప్స్ ఆఫ్ కలర్స్ ఇచ్చాను. ఆరెంజ్, గ్రీన్, పింక్. చూడండి నాకేమొచ్చింది ఇక్కడ ఇన్లైన్ వచ్చింది. ఇన్లైన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది మనకి ఎప్పుడు. ఇన్ కేసు ఇన్లైన్లో నేను స్టైల్ తీసేస్తాను. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది ఆరెంజ్ వచ్చింది. ఇన్లైన్ తర్వాత ఇంటర్నల్. ఈ 2 ప్రిఫరెన్స్. ఫస్ట్ ఇన్లైన్ తర్వాత ఇంటర్నల్. ఇంటర్నల్ తీసేస్తా. తర్వాత ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్కి ప్రిఫరెన్స్ ఎక్కువ. ఇలా మనకు 3 టైప్స్ ఉంటుంది. ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఈ 3 మనకి మామూలుగా సిఎస్ఎస్ అనేది లింకింగ్ ఎలా చేసుకోవాలని. సిఎస్ఎస్ లింకింగ్ వచ్చి 3 టైప్స్. ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. విచ్ హ్యాస్ ద మోస్ట్ ప్రిఫరెన్స్ అంటే మనకి ఇన్లైన్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇది మనకు బేసిక్ సిఎస్ఎస్. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనకి సెలెక్టర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను టార్గెట్ చేశాను కదా H1 అవన్నీ. ఇంకా నెక్స్ట్ క్లాస్ నుండి చెప్తాను. ఇంకా ఇవాళ మనకి సీక్రెట్ సైట్ వచ్చి ఎక్స్కలిడ్రా అని ఒక సీక్రెట్ సైట్ ఉంది. ఎక్స్కలిడ్రా అంటే ఏం లేదు. ఇప్పుడు అనేది మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే టెంపరీ పెయింట్ ఉంది కదా మనకి పెయింట్లా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇది చూడండి బాక్స్ సెలెక్ట్ చేశాను నేను. ఇలా ఇచ్చాను. లోపల ఇంకా ఇలా ఏమైనా ఉన్నట్టుండి మీరు ఒక ప్రోటోటైప్ క్రియేట్ చేసుకోవాలంటే దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఇలా ఏమైనా కావాలంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎక్స్కలేటరా. ఇప్పుడు టెంపరరీ మామూలుగా కొన్ని వచ్చే అప్డేట్స్లో మనకు పెయింట్ అవన్నీ ఇవ్వట్లేదు. ఏమైనా టెంపరీగా మీరు ఏమైనా రాసుకోవాలా అనేది ఒక ప్రోటోటైప్ ఏమైనా క్రియేట్ చేయాలి అనేది దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. సర్కిల్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనకి ఇది ఏంటిది రాంబస్ ఉంటుంది. రెక్టాంగిల్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇమేజ్ కావాలంటే ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఎక్స్కలేటరా. ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను. ఇంకా మన నోట్స్ వచ్చి ఇది ఇక్కడ నుండి చూసుకోండి. నేను 2 టైప్స్ ఆఫ్ నోట్స్ పెట్టాను. ఒకటి నార్మల్ది, ఇంకోటి కూడా హ్యాండ్ రైటింగ్. మీకు ఏది నచ్చితే రెండిట్లో సేమ్ కంటెంట్ ఉంటుంది. బట్ కొన్ని హ్యాండ్ రైటింగ్ డిఫరెన్స్ ఉంటుంది. చూడండి సేమ్ ఇలా ఉంటుంది మామూలుగా. ఒకసారి యాక్సెస్ చేసుకోండి. చూడండి మీకు ఏది నచ్చింది అక్కడ నుండి చూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ అడగండి. ఇంకా మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి గైస్. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ ఆల్. Audio Jungle.